జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మీ ఉద్దేశ ప్రకారం ప్రపంచానికి స్వామీజీల అవసరం లేదంటారా? ప్రపంచానికి స్వామీజీల అవసరం అస్సలు లేదండి. ఎవరు అవసరం ఉందంటారు? ప్రపంచానికి తమ జీవితాల గురించి తామే ఆలోచించుకునే మనుషులు కావాలండి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చెబితే మనకు వచ్చేదేమీ లేదు. మనం ఇప్పుడు స్వామీజీ అక్కర్లేదు అని అంటున్నాను. వాట్ ఐ రియల్లీ మీన్ ఇస్ వీ మే నీడ్ టీచర్స్ ఆఫ్ మొరాలిటీ బట్ నాట్ ప్రీచర్స్ ఆఫ్ మొరాలిటీ. ఇప్పుడు వారి జీవితం కుడ్ బి ఎ మోడల్ ఫర్ అదర్స్. ఒక ఆదర్శవంతంగా కొంతమంది బతకటం అన్నది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లెసన్ టు అదర్స్. ఆయన అలా బతికారు, ఆవిడ అలా బతికారు అంటమే ఇట్ కుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు పీపుల్. బట్ వై ప్రీచింగ్ అండి? ప్రీచింగ్ అంతా కూడా ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి. స్వామీజీలని మీరు నేను అనుకుంటున్నది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఒక మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఎండ బాగా ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళి ప్రవచనాలు చేసి అక్కడ కాళ్ళు కడిగించుకోవడానికి $50,000 తీసుకుని ఆ కడుక్కున్న కాళ్ళు తర్వాత నీళ్ళు వస్తాయి ప్లేట్లో, ఆ నీళ్లు నెత్తిన పోసుకోవడానికి మళ్ళీ $1,000 తీసుకుంటున్నారు చూడండి. అటువంటి వారు దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ రియల్ స్పిరిచువల్ moral activity. They are exploiting the gullibility, vulnerable gullibility of many people. వీళ్ళందరూ అమెరికాకి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించుకున్నారు కానీ పాపం ఆలోచన అన్నది వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు కోతి గుండెకాయ అక్కడే పెట్టేసి మొసలిపైకి ఎక్కింది అని మనకు కథ ఉంది చూడండి. అట్లా తెలివి ఎక్కడో పెట్టి అక్కడ డబ్బుల సంపాదనలో ఉన్నారు మన వాళ్ళు. ఏంటండి ఇది అసలు ఏం దారుణం అండి ఇది. ఒక మనిషి కాళ్ళు కడగటం ఏంటండి? ఆ కడిగితే మళ్ళీ దానికి $50,000 ఇవ్వటం ఏంటండి? ఆ తర్వాత కడిగిన నీళ్లు తీసుకుని నెత్తి మీద పోసుకోవటం ఏంటండి? అంటే ఐ థింక్ దిస్ ఈజ్ కౌంటర్ కల్చరల్. దిస్ ఈజ్ ఇన్సల్టింగ్ టు అవర్ సెల్వ్స్. సో ఐ ఫీల్ దీస్ ఆర్ నాట్ ద రైట్ థింగ్స్ టు డూ. అటువంటి ప్రీచర్స్ మనకు అక్కర్లేదండి. బట్ వీ నీడ్ పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు గివ్ a kind of guidance in morality. అది చాలామంది గొప్ప వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అది ఇట్ కుడ్ బి అంబేద్కర్, ఇట్ కుడ్ బి బర్టన్ రసెల్, ఇట్ కుడ్ బి M.N. రాయ్, ఇట్ కుడ్ బి ఐజాక్ ఎసిమోవ్. ఇంతమంది మీరు పేర్లు చెప్తున్నారు. అసలు నేటి జనరేషన్కి M.N. రాయ్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఎన్నో పేర్లు చెప్పారు. అందులో కొన్ని నాకు తెలియదు, అది తీసి పక్కన పెడితే అసలు మినిమం మీరు చెప్పే రైటర్స్ కానీ గొప్ప మహానుభావులు కానీ ఈ నేటి జనరేషన్కి ఎంతమందికి తెలుసు? తెలీదు. దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఆఫ్ ద మీడియా. ఎందుకు తెలీదు అని అంటే వాళ్ళ గురించి చెబితే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి కాబట్టి ఈ సోమరిపోతు జీవితాన్ని గడిపే వాళ్ళందరూ కూడా వాటిని ముట్టుకోకుండా డే టు డే లైఫ్ గడుపుతున్నారు. కాబట్టి దీస్ గ్రాండ్ లైట్స్ ఆఫ్ సివిలైజేషన్ and their light is not accessible to us or visible to us. ఒక లైట్ హౌసెస్ లాంటి వాళ్ళు వీరు. మనకి మార్గం చూపించే జీవితాలు వాళ్ళవి, వాళ్ళ భావాలు. ఒక పెద్ద మనిషి తప్పులు చేయడం అంటే చేస్తారేమో, కానీ ఈ పెద్ద మనుషుల డెఫినేషన్ వాళ్ళ తప్పుల ద్వారా కాదు, వాళ్ళు చేసిన గొప్ప పనుల ద్వారా. ఏమిటా గొప్ప పనులు, ఎలా బతికారు వీళ్ళు అన్నది మనం చూస్తూ ఉంటే వీ ఆల్సో డోంట్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. వాళ్ళ లైఫ్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అచీవ్మెంట్స్ చూసుకుని వీ కెన్ స్టార్ట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ అవర్ లైఫ్స్. అది జరగట్లేదు కదండి. స్కూళ్ళల్లో పాఠాలు కూడా ఆ డైరెక్షన్లో లేవు. వీ హ్యావ్ ఎన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. మీకు అంటే ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద కోపం రాలేదా? ఐ హ్యావ్ నెవర్ బీన్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. స్కూల్ వరకు ఎస్, ఇంటర్మీడియట్ ఎస్, డిగ్రీ కాలేజ్లో నేను చెట్టు కింద ఎక్కువ కూర్చున్నది, క్లాస్లో కాదు. మీరు చదువుకున్న జ్ఞానం వేరు, ఇప్పుడు పిల్లలు చదువుకునే సిస్టమ్ వేరు. యాక్చువల్లీ ఒక అపార్ట్మెంట్లో కాలేజ్ అంటున్నారు, కనీసం మినిమం ప్లే గ్రౌండ్ కూడా ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఈ మూఢనమ్మకాల మీద మీరు ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద మీకు కోపం రావట్లేదా? దీన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించలేదా? అంటే దెర్ ఆర్ టూ థింగ్స్ అండి. సిస్టమ్ని మనము ట్యాకిల్ చేయాలి అని అంటే యూ నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అ మూవ్మెంట్, need the strength of a political party,
యూ నీడ్ పాలసీ మేకర్స్. నేను చేస్తున్నది ఈజ్ అ డిఫరెంట్ ఫీల్డ్. ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐడియాస్. భావాల ఉద్యమం ఇది. భావాల విప్లవం రావాలి. భావాల విప్లవం వచ్చినాక సిస్టమ్స్ చాలా ఈజీగా మారుతాయి. మీరు సిస్టమ్ మార్చేసి భావాలను ముట్టుకోకుండా ఉంటే అంతా మారిపోతుంది అనుకోవడం తప్పు. కరెక్ట్. ఇవాళ జరుగుతుంది కూడా అదే. మంచి సిస్టమ్సే పెడుతున్నారు, కానీ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నో వేర్ దేర్. మీరు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంది గోగినేని బాబు గారికి అంటున్నారు బయట. ఎవరన్నా నిజమా కాదా చూడండి. అంటే దిస్ మైట్ బి ఎ ఫన్ క్వశ్చన్. నిజానికి హక్కుల ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ భావాల ఉద్యమం అంటే సోషల్ డెమోక్రసీ గురించి మాట్లాడే వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నట్టే. ఓకే. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్. అంటే ప్రత్యక్ష ఎవ్రీ హ్యూమన్ ఇది ప్రత్యక్ష రాజకీయమే. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ పొలిటికల్. The moment you hold an opinion about something which deals with public life, you are political. Yes. కాకపోతే మీరు అనేది ఏంటంటే మీ హింట్ బట్టి నేను అనుకుంటుంది పార్టీ పాలిటిక్స్ అని మీరు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నేను స్కూల్ డేస్ నుంచి ఎంఎన్ రాయ్ గారి భావాలకు అట్రాక్ట్ అయ్యి ఆయన ఫిలాసఫీ, హిజ్ లేటర్ డేస్ ఫిలాసఫీ ఆఫ్ రాడికల్ హ్యూమనిజం, దాని నుంచి ఇన్స్పైర్ అయిన వాడిని. పార్టీ పాలిటిక్స్ అన్నవి ప్రజల యొక్క స్వేచ్ఛని హరించేవి అన్న ఆ అండర్స్టాండింగ్ నాకున్నది. అంటే సర్వసత్తాకత అన్నది, సావరెనిటీ అన్నది ఇట్ షుడ్ రిమైన్ విత్ ది ఇండివిజువల్. ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? ప్రజలు స్వాములుగా ఉండాలి అని అర్థం. బట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఆల్సో ఈజ్ నాట్ అడిక్వేట్. ఇట్ ఈస్ నాట్ ట్రూ డెమోక్రసీ. ఎందుకంటే ప్రజలు తమ సావరెనిటీని ఇంకెవరికో అప్పజెప్తున్నారు. వారు 5 ఏళ్ల పాటు మన పేరుతో అధికారం చెలాయిస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తారు. ఈ 5 ఏళ్లలో ఒక నెల రోజుల పాటు వాళ్ళు నిజంగా ప్రజలు నా దేవుళ్ళు అని చెప్పటం, ఒక స్లోగన్ చేసి చెప్పటం అన్నది చూస్తాము. మీరు దీనికి కూడా వ్యతిరేకులైనా నా ఉద్దేశ ప్రకారం? అబ్సల్యూట్లీ. అదే చెప్తుంది నేను, అదే చెప్తుంది. సో పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో is a way of taking away the sovereignty of the people in the name of the people. ఇప్పుడు అబ్రహాం లింకన్ గారు చెప్పారు కదండి, డెమోక్రసీ అంటే ఏమిటి అంటే రూల్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని. ఇప్పుడు ఫర్ ద పీపుల్ ఎక్కువ నడుస్తుంది కదా, అది కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ బ్యాడ్ అని. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, పార్టీ పాలిటిక్స్ అన్నవే నేటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయని, ఇవాళ ఉన్నది ప్రజాస్వామ్యం కాదు పార్టీ స్వామ్యం అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని, స్ట్రాంగ్గా నమ్మే వాళ్ళల్లో. పొలిటికల్ పార్టీసు కనీసం తమ అకౌంట్స్ని రివీల్ కూడా చేయకుండా వసూల్ రాజాలందరూ కలిసి దాంట్లో రాజ్యమేలుతూ ఉన్న ఈ సిస్టంలో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ రివీల్ చేయాలి అని, ప్రతి పైసా కూడా మీరు చెప్పాలి అని, అది జరగని కారణంగా నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా కూడా ఉండను అని గాంధీ గారు దూరంగా కూర్చున్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ పొలిటికల్ పార్టీ కూడా న్యాయంగా, చట్టపరంగా వ్యవహరించినది మనం చూడలేదు. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఐ విల్ ఎవర్ బి అలైన్డ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎనీవేర్. ఎస్, ఉన్న పార్టీల్లో కొన్ని దేశాల్లో కొన్ని పార్టీలు నాకు ఇష్టం. అది మన చర్చ కాదు, కానీ ఓటు ఉన్నప్పుడు ఎవరికో వేయాలి కాబట్టి ఒక పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే నోటా కూడా ఉంది, నన్ ఆఫ్ ది అబవ్ అని. అంతకు మించి ఈ పార్టీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్లీ పవర్ పాలిటిక్స్. అంతేకాకుండా గుండాలతో నిండి ఉన్న పొలిటికల్ పార్టీసు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళలేవు. ఒకప్పుడు భారతదేశ రాజకీయం స్వాతంత్రోద్యమంతో ఇన్స్పైర్ అయిన కారణంగా పాలసీస్ ఏమైనా కూడా ఒక సిన్సియరిటీ ఉండేది. సో యూ మే నాట్ అగ్రీ, బట్ దే వర్ సిన్సియర్, దే హ్యాడ్ ఎ విజన్ ఫర్ ద కంట్రీ. అది వాళ్ళ పరిస్థితి కాదు కదండి. ఇందిరాగాంధీ గారు వచ్చాక దేశ రాజకీయాన్ని నాశనం చేయటంలో ఆవిడ యాక్టివ్గా పార్ట్ తీసుకున్నాక, ఆవిడ చాలా లో లెవెల్ పాలిటీషియన్ అయితే తనకంటే కింద వాళ్ళని తీసుకురావటం వల్ల ఈ ఏ వర్డ్స్ యూజ్ చేయాలో, బట్
స్ట్రాంగ్ మెన్ అందరినీ తీసుకురావటం, వాళ్ళని పాలిటిక్స్లో దింపటం ద్వారా షీ ఇనాగరేటెడ్ దిస్ డౌన్ఫాల్. అసలు ఈవిడ్ని కూర్చోబెట్టడానికి కూడా నెహ్రూ గారి పాత్ర ఉన్నది. సో దీస్ హ్యావ్ బీన్ బ్యాడ్ డెవలప్మెంట్స్. ఐఎమ్ నాట్ పార్టీ టు సచ్ థింగ్స్ ఎట్ ఆల్.